హలో అండి. ఇవాళ క్యారెట్ అండ్ కోకోనట్ ఫ్రై రెసిపీని అందరికీ షేర్ చేసుకుంటున్నాను. హెల్తీ బెనిఫిట్స్ మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ అండి ఇది. దీన్ని సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటట్టుగా దీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనిలో కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా క్యారెట్లో కొబ్బరి వేసే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మెయిన్ ఏంటంటే మనం వీక్లీ ఒకసారైనా కూడా ఫుడ్ ఐటమ్స్లోని ఇలాంటి హెల్తీ ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి ఇలా హెల్తీ ఐటమ్స్ పెట్టాలి, మనం కూడా హెల్తీ ఐటమ్స్ చేయాలి. సింపుల్ అండ్ ఈజీగా దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి ఇంకా వెళ్దామా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. హలో అండి. ఇదిగోండి, ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం అని చెప్పేసి నేను క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ మీద ఉన్న తొక్క అంతా పీల్ చేసేసి వీటిని చక్కగా వాటర్లో ఇదిగోండి క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. వీటికి క్యారెట్ని చక్కగా ఇప్పుడు మనం కస్ చేసుకుందాము, లేదంటే చిన్న చిన్న పీసెస్గానైనా కట్ చేసుకోండి, మీ ఇష్టం. మీరు ఎట్లా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. క్యారెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదిగోండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా వీటిని తురుముకున్నానండి. మీ ఇష్టం, చెప్తున్నాను కదా, చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా తురుముకున్నా కూడా, తురుముకుంటేనే మెయిన్ టేస్ట్ అనేది కర్రీది చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీకి ఎస్పెషల్లీ ఆయిల్ మాత్రం ఎక్కువగా పట్టదండి, కొంచెం ఆయిల్తోనే. చెప్పాను కదా హెల్దీ రెసిపీ అని చెప్పేసి, కొంచెం ఆయిల్ దీనికి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా దీనికోసం కావాల్సినవి నేను కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి నేను కారం వేయట్లేదు. నెక్స్ట్ ఇంకా తీసుకున్నాను దీనికి ఫ్రెష్ కరివేపాకుని అయితే తీసుకున్నాను. అండ్ కొబ్బరికాయ, మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరికాయనండి. కర్రీకి టేస్ట్ మెయిన్ వచ్చేది కొబ్బరికాయ వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ కొబ్బరికాయనైతే మనం చిన్నగా దానిని కూడా మిక్సీ చేసుకొని పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు ఐటమ్స్ ఎండుమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకుని వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆ ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇందులోని క్యారెట్లోని ఇంకా మనకి వైటమిన్ ఏ కూడా ఉంటుంది, అండ్ పొటాషియం, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనికైతే నేను పచ్చిమిర్చిని వేసుకున్నాను. పచ్చిమిర్చి నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి, యాజ్ యూ విష్. నెక్స్ట్ ఇంకా పోపును అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వేసాను సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. కాకపోతే ఏంటంటే క్యారెట్ తీపిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ వేయొద్దండి, మరీ ఎక్కువైపోతుంది, చూసుకొని వేసుకోండి. తీపి ఐటమ్స్లో ఎప్పుడైనా సాల్ట్ అనేది తక్కువగానే పడుతుంది. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది చూసారా. నెక్స్ట్ మనం కస్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ క్యారెట్ని అయితే నేను ఇప్పుడు ఇందులోనికి యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఐసైట్, కంటి చూపు మెరుగుపడడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా క్యారెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మొత్తం క్యారెట్ అంతా కళాయిలో వేసేసుకున్నాం కదా, ఇదంతా బాగా మనం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది, చాలా తొందరగా అయిపోతుంది. కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పాను కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే రోజు చేసుకునే ఐటమ్స్తో పాటు ఇలా హెల్తీగా ఏముంటాయి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ఐటమ్స్ కూడా మనం డెఫినెట్గా యూస్ చేయాలి. దీనిలో ఇంకైతే కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాం. పసుపు అన్నది మాత్రం ఆప్షనల్ అండి, వేసుకున్నాం మీ ఇష్టం, వేసుకోకపోయినా నో ప్రాబ్లం. పసుపు వేసుకోకపోయినా ఇందులో ఏం పర్వాలేదు, కానీ కొంచెం వేయాలి కాబట్టి అది పద్ధతి కోసం అని చెప్పి కొంచెం పసుపునైతే నేను ఇందులోకి యాడ్ చేశాను అంతే, ఎక్కువైతే వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కానీ పసుపు, ఉప్పు ఏ ఐటమ్స్ కూడా ఇందులో ఎక్కువైతే పట్టవండి. నెక్స్ట్ క్యాప్ పెట్టుకున్నాను, కొద్దిసేపు ఫ్రై అయింది. ఎంత ఫ్రై అయిందో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. నెక్స్ట్ ఈ క్యారెట్ వల్ల మన చర్మాన్ని కాంతివంతంగా ఉండడానికి అండ్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా క్యారెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా క్యారెట్లోని. 1, 2 కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకు రెగ్యులర్గా క్యారెట్ని అయితే యూస్ చేయండి, పిల్లలకి రెగ్యులర్గా క్యారెట్ని పెడుతూ ఉండండి.
ఇలాంటి ఐటమ్స్ తింటూ ఉండాలి. నెక్స్ట్ సింపుల్గా చేసుకునే ఐటమే, దీనికోసం కష్టపడాల్సిన ఐటమ్ ఏమిటి కాదు. నెక్స్ట్ ఏమీ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదండి. అందుకని చెప్పి క్యారెట్ని వాడండి. క్యారెట్ తీసుకోవడం వల్ల ఇంకా ఏంటి అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, గుండెకి ఆరోగ్యం ఇస్తుంది, జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది, అండ్ చర్మానికి వైటమిన్ ఏ వల్ల, యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన చర్మం కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, షైనీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి క్యారెట్. ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి. నేనైతే కొబ్బరిని మీ ఇష్టం చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోండి. ఈ కొబ్బరిని అయితే ఇందులోనికి కొబ్బరి తురుము ఇగోండి యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి అనండి. కొబ్బరి వేస్తేనే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇదైతే రోటీతో తింటే ఈ సబ్జీ చాలా బాగుంటుందండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు, ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, తీపిగా ఉండడం వల్ల పిల్లలు అయితే వద్దు అనకుండా తినేస్తారు. డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్తో అంటే కనుక టమాటా రసంతో తిన్నారంటే బాగుంటుంది. నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.